తెలుగుదేశం పార్టీలో చాలా కాలం పాటు నెంబర్ 2 గాను ట్రబుల్ షూటర్ గాను పేరు పొందిన యనమల రామకృష్ణుడు కాడి వదిలేశారా? పార్టీ కార్యకలాపాలకి ఇంకా క్రమంగా దూరం అయిపోతున్నట్టేనా? ఆఖరికి తన సొంత జిల్లా కాకినాడ జిల్లాలో పార్టీ మహానాడు కూడా ఆయన ముఖం చాటేశారు. ఆయన ఒక్కరే కాదు, ఆయన కుమార్తె తుని ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ యనమల దివ్య కూడా మహానాడికి హాజరు కాలేదు. యనమల కుటుంబం మొత్తం మహానాడికి డుమ్మా కొట్టడానికి కారణం ఏంటి? ఈ విషయాన్ని యనమల రామకృష్ణుడు రాలేదనేటువంటి అంశాన్ని జ్యోతుల నెహ్రూ కూడా ప్రస్తావించారు. మహానాడులో జిల్లా స్థాయిలో జరిగినటువంటి కార్యక్రమంలో మంత్రి నారాయణ, అదేవిధంగా ఇతర అనేక మంది సీనియర్ నాయకులు, ఎంపీ సానా సతీష్ సహా అందరూ పాల్గొన్నారు. ఆ సమావేశంలో జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ యనమల రామకృష్ణుడు ఒకప్పుడు జిల్లాలో ఏదైనా సమస్య ఉంటే వెంటనే పరిష్కరించేవారని, ఇప్పుడు ఆయన పూర్తిగా తనకేది పట్టనట్టుగా ఉంటున్నారని నేరుగా వ్యాఖ్యానించారు. చాలా ఆసక్తికరం. రాజకీయంగా యనమల క్రియాశీలకంగా ఉన్నప్పుడు యనమలకి జ్యోతుల నెహ్రూకి అంత పెద్ద సఖ్యత లేనటువంటి సందర్భం ఉండేది. అలాంటిది ఇప్పుడు యనమల కాడు వదిలేస్తే ఆ విషయాన్ని జ్యోతుల నెహ్రూ బహిరంగంగా ప్రదర్శించడం ఏంటి? అంటే యనమల రావట్లేదు అని ఎద్దేవా చేస్తున్నారా? లేకుంటే యనమల ఉంటే బాగుంటుందని ఆయన మనసులో మాటను ఏమైనా చెప్పదలుచుకున్నారా? కాకినాడ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ప్రాధాన్యత లేకుండా పోయిందని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా అసంతృప్తితో ఉన్నారని, పార్టీకి అనేక రకాలుగా నష్టం జరుగుతోందని జ్యోతుల నెహ్రూ మహానాడు వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా యనమల లాంటి వాళ్ళు ఉంటే బాగుండేది అన్నట్టుగా ఆయన మాట్లాడుకొచ్చారు. వాస్తవానికి పొత్తుల కారణంగానే చాలా తీరని నష్టం జరుగుతుంది అన్నట్టుగా జ్యోతుల నెహ్రూ చేసినటువంటి కామెంట్స్ చాలా కలకలం రేపేలా కనిపిస్తున్నాయి. జనసేన శ్రేణుల్లో ఆందోళన కలిగించేలా కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి మేమే కారణం అని జనసేన ఇప్పటికీ భావిస్తోంది. జనసేనకి అన్ని సీట్లైనా దక్కాయంటే అది మా పుణ్యమే అని తెలుగుదేశం పార్టీ లెక్కలేస్తుంది. ఇప్పుడు మహానాడు వేదికగా జ్యోతుల నెహ్రూ మాట్లాడినటువంటి కామెంట్స్ చూస్తుంటే జనసేనతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎంతగా ఉక్కిరిబిక్కిరైపోతున్నాయో స్పష్టమవుతోంది. అదే సమయంలో గతంలో కమ్యూనిస్టులతో తెలుగుదేశం పార్టీ పొత్తు కారణంగా కమ్యూనిస్టులు దెబ్బతినిపోయారని, సోదిలో లేకుండా పోయే పరిస్థితి వచ్చిందని, ఇప్పుడు మనకి కూడా అలాంటి పరిస్థితి వస్తుందేమో చూసుకోవాలి అన్నట్టుగా జ్యోతుల నెహ్రూ చేసినటువంటి కామెంట్స్ తెలుగుదేశం పార్టీ అధిష్టానంలో కూడా అలజడి రేపేటువంటి వ్యవహారం. ఎందుకంటే గోదావరి జిల్లాల్లో అన్నింటా జనసేనకే అన్నట్టుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. ప్రతి నియామకాలు, ప్రతి విషయంలో జనసేనకే ప్రాధాన్యత దక్కుతోంది. దాంతో తెలుగుదేశం పార్టీ నుంచి చాలామంది అసంతృప్తితో దూరం అయ్యే పరిస్థితి వస్తుంది. తెలుగుదేశం పార్టీ కుదేలైపోయే ప్రమాదం ఉంది. తెలుగుదేశం పార్టీ ఖాళీ అయిపోయినా ఆశ్చర్యం లేదు అన్నట్టుగా జ్యోతుల నెహ్రూ లాంటి సీనియర్ నాయకుడు బహిరంగంగా కామెంట్ చేయడం అన్నది చాలా పెద్ద వ్యవహారం. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీలతో పొత్తు వల్ల జరిగినటువంటి ఆ పార్టీలకు జరిగిన నష్టాన్ని జ్యోతుల నెహ్రూ ప్రస్తావిస్తూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అదే రీతిలో నష్టపోతోంది అనేటువంటి విషయాన్ని చాటడం ద్వారా కూటములు కట్టడం, కూటముల నుంచి బయటకు రావడం తెలుగుదేశం పార్టీకి ఏమీ కొత్త కాదు అన్నట్టుగా మాట్లాడుకొచ్చారు. అంటే ఈ కూటమి ఎక్కువ కాలం ఉండడం ఆయనకి ఇష్టం లేదన్నట్టు, ఉండకూడదన్నట్టు, ఉంటే తెలుగుదేశం పార్టీ పూర్తిగా నష్టపోతుందన్నట్టు, ఈ కూటమి వల్ల టీడీపీ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నట్టు జ్యోతుల నెహ్రూ చెప్పేశారు. మరి జ్యోతుల నెహ్రూ అంత ఆవేదనతో, అంత ఆందోళనతో మహానాడు వేదికగా మాట్లాడినటువంటి కామెంట్స్ని బట్టి చూస్తే భవిష్యత్తులో కాకినాడ లాంటి జిల్లాల్లో జనసేన తీరుతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు తీవ్రమైనటువంటి ఆగ్రహంతో దూరమైపోయే ప్రమాదం ఉందన్నది తెల్లమైపోయింది. మరి ఇలాంటి పరిస్థితిని చక్కదిద్దేందుకు చంద్రబాబు రంగంలో దిగుతారా? ఒకవైపు పవన్ కళ్యాణ్ రాబోయే 15 ఏళ్ల పాటు కూటమిగా కలిసే ఉంటాం అని చెప్తున్నారు. మరి అలా ఉంటే ఇక తెలుగుదేశం పార్టీ కొన్ని జిల్లాల్లో, ముఖ్యంగా గోదావరి రీజియన్లో ఇక పూర్తిగా ఖాళీ కావాల్సిందేనా? ఆ పార్టీ ఇక పునాదులు కూడా కోల్పోతుందా? జనసేన కారణంగా టీడీపీ పూర్తిగా దెబ్బతినిపోయే పరిస్థితి రాబోతుందా? ఇలాంటి ప్రశ్నలు యనమల రామకృష్ణుడు రాకపోవడం వల్ల, దాంతోపాటుగా జ్యోతుల నెహ్రూ లాంటి వాళ్ళు బహిరంగంగా ఆవేదన వ్యక్తం చేయడం ద్వారా చాటుతున్నట్టుగా కనిపిస్తోంది. మరి ఈ పరిస్థితిని తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఎలా
అర్థం చేసుకుంటుంది, ఏ రీతిలో చక్కదిద్దుకుంటుంది, ఎంతవరకు పరిష్కార మార్గాలు వెతుకుతుంది. ఇదే ఆ పార్టీ భవితవ్యాన్ని తేల్చేటువంటి వ్యవహారం.